టీడీపీకి తాజాగా మరొక షాక్ అయితే తగిలింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసింది ఈడీ. అది కూడా అంతకుముందు కొద్ది రోజుల క్రితం ఆయన కుమారుడు సునీల్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. ఇదే మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం రవాణా విషయంలో వీళ్ళు కాంట్రాక్టర్ల దగ్గర, సబ్ కాంట్రాక్టర్ల దగ్గర అప్పట్లో నిధులు మళ్లించారు, ముడుపులు తీసుకున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ ఈడీ నిన్న దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఇంతకుముందు విజిలెన్స్ లేదంటే అప్పుడు ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని తాజాగా అరెస్ట్ చేశారు. అంటే ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు కానీ కోర్టుకి బెయిల్ ఎప్పుడైతే తిరస్కరించారో ఆ పిటిషన్ కొట్టేసిందో కోర్టు, అరెస్ట్ అయితే జరిగింది. ఏం జరగబోతుంది ఈ కేసు వ్యవహారం? నిజంగా వైసీపీకి అంటే వివిధ కేసుల్లో ఈ మధ్యకాలంలో వరుసగా అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. ఏం జరగబోతుంది ఇది అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి వైసీపీకి ప్రిపేర్డ్గా ఉందనుకోవాలా లేదంటే షాక్ అనుకోవాలా, ఎలాగైనా అనుకోవచ్చేమో, కానీ మద్యం కుంభకోణం వ్యవహారం అవలేదు, ఇది ఎక్కడికో తీసుకెళ్లబోతున్నాం అనే సంకేతం ఎలా చూడాలి నిన్న అరెస్ట్ని? ప్రాక్టికల్గా ఏంటంటే కేసులలో కోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు చూపించేటటువంటిది వీళ్ళ ఊహాజనితమైనటువంటి కథనం. అది ప్రాక్టికల్గా ఆచరణలోకి వచ్చి శిక్ష పడిన రోజున వీళ్ళు చెప్పేది పబ్లిక్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడైతే ఒక మనిషి మీద ఒక ముద్ర వేయడానికి ఇది పనికొస్తుంది. ఇప్పుడు ఎలాగ ఉండాలి, ఇది మద్యం కొనుగోళ్ళు అమ్మకాలు దాంట్లో కల్తీ అనేటటువంటిది పచ్చి అబద్ధం. ఎందుకంటే కల్తీ అనేది గనక ఉండుంటే లక్షల మంది చచ్చిపోయి ఉండాలి, అసలు అప్పుడున్న మీడియా వదిలిపెట్టి ఉండేదే కాదు. అప్పుడున్న టోటల్ ఇన్సిడెంట్ అదేదో జంగారెడ్డిగూడెం దగ్గరది అన్నారు, అది కూడా తర్వాత దాంట్లో పోస్ట్ మార్టంలు అయితే లేదు పెద్ద దాంట్లో. అది ఒకవేళ ఉన్నా అది ఒకసారి ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్యాబ్లెట్లో తేడా వచ్చిందంటే ఆ సిరీస్ మొత్తం తీసేస్తారు. ఆ సిరీస్ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది, కానీ 4 ట్యాబ్లెట్లకు ప్రాబ్లం అయిందంటే సంథింగ్ అక్కడ ఏదో. ఇక్కడైనా అంతే కదా, జంగారెడ్డిగూడెంలో నిజమైతే అదే సిరీస్ లో ఉన్న రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా తేడా రావాలి కదా. కాబట్టి అక్కడ సంథింగ్ ఒక అట్రిబ్యూషన్ కి పనికొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో 2014-19 మధ్యలో కూడా లెక్కర్కి సంబంధించినటువంటి మరణాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అది ఆయా బార్కో ఆ వైన్ షాప్ కో పరిమితం చేశారు. విష్ణు మల్లాది విష్ణు వాళ్ళ బంధువులు దాంట్లో కూడా జరిగింది. అది అక్కడతో అయిపోయింది, కానీ అది రాష్ట్ర వ్యాప్తి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా ఏంటంటే వైసీపీ మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ కాన్సెప్ట్కి ఆల్టర్నేటివ్ లేదా ఆన్సరబుల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర తక్కువ ఉంది, ఒక ప్లానింగ్ లేదు ఇప్పటికి కూడా. వీళ్ళు మూకుమ్మడి దాడి చేయడంలో సక్సెస్ఫుల్ కాబట్టి వాళ్ళ దాన్ని కవర్ చేయగలుగుతారు, వీళ్ళ దాన్ని హైలైట్ చేయగలుగుతారు. అందులో భాగంగా లేనటువంటిది ఇప్పుడు మద్యం 17,000 కోట్లు ఎంత వచ్చేది చంద్రబాబు గారు దిగిపోయే టైంకి. ఆయన స్టార్టింగ్ 14 టైంకి 10,000 కోట్లు ఎంత ఉండేది, దిగిపోయే టైంకి 17,000 కోట్ల రూపాయల దాకా వచ్చింది ఇన్కమ్. బాబు గారు దిగిపోయిన తర్వాత వీళ్ళ టైంకి 25,000 కోట్లకి చేరింది. అంటే అది ఆదాయం పెరిగినట్టే కదా. రెండవది వాస్తవంగా తగ్గాల్సిన టైంలో పెరిగింది. ఎందుకని అంటే అంతకుముందు బెల్ట్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్లు అన్నీ ఉన్నాయి. జగన్ వచ్చాక అవి తగ్గించాడు కదా, బెల్ట్ షాపులు తీసేసాడు కదా కంప్లీట్గా, మరి తగ్గాలి కదా అమ్మకాలు. అట్లాగే పర్మిట్ రూమ్స్ ఓకే చేయలేదు కదా. ఇంకొకటి ఏడాదికి 20% చొప్పున మొదటి 2 ఏళ్ళు తగ్గించాడు. మొదటి ఏడాది 20% తీసేశాడు షాపులు, 2వ ఏడాది 12% తీశాడు ఈ కరోనా టైం, అప్పుడు 32% తగ్గింది. ఆ తర్వాత ఇక తీయల. వాస్తవంగా ఏడాదికి 20% చొప్పున 5 ఏళ్లలో మొత్తం తీసేస్తాను, ఓ లిమిటెడ్ ఎవరైతే పర్మిట్ ఉన్న వాళ్ళకి అన్నాడు, మధ్య నిషేధం అన్నాడు. అక్కడ ఫెయిల్ అయ్యాడు. అసలు అది ఎందుకు ఫెయిల్యూరో చెప్పలేకపోయాడు సమాధానం. అది చెప్పు ఉండాల్సింది పబ్లిక్, ఆన్సరబుల్ అది చెప్పలేదు. ఉట్టి 5 స్టార్ హోటల్ ధరలు పెంచడం వలన ఆదాయం పెరిగింది. అంటే సరుకు తగ్గించిన, షాపులు తగ్గించినందుకు, బెల్ట్ షాపులు తగ్గించినందుకు తగ్గాల్సిన ఆదాయము ధరలు భారీగా పెంచడం వలన పెరిగింది ఆదాయం. ఇది మద్యం తాగేవాడిలో, తాగుబోతులో ఉన్నటువంటి వ్యతిరేకతని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు ఎలక్షన్స్ బిఫోర్. ఎలక్షన్స్ తర్వాత మరి అది పోతుంది. ఎందుకని వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టి, పర్మిట్ రూల్ పెట్టి మహిళలే చిరాకు పడుతున్నటువంటి సందర్భం. దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు కుంభకోణం వాళ్ళు అంటే ఈ టాపిక్ డిబేట్ పక్కకి వెళ్ళిపోతుంది. దెబ్బ మీద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతాం, అట్లాగా రెండో దెబ్బ కొడుతుండేటప్పటికి మొదటి దెబ్బ మర్చిపోతున్నారు. కాబట్టి లేదు లేదు అది గుర్తు చేయడం కోసం చేస్తున్నటువంటి వ్యవహార శైలి ఇది. ఇందులో ఉన్నటువంటి అంశం ఆ లెక్కర వీళ్ళు చెప్పే కాంబినేషన్స్ అవన్నీ కూడా అదే
ఇప్పుడు జగన్ ఏమి కాంబినేషన్ తయారు చేయడు కదా, వాళ్ళకి ఎంతకు మీరు తయారు చేస్తున్నారు మాకెంత, ఒకవేళ వీళ్ళు తినుండొచ్చునేమో తినరు అని చెప్పడానికి అమాయకత్వం. వీళ్ళైనా తింటారు, వాళ్ళైనా పారదర్శకత ఇందులో ఉంది అనుకోవడం కూడా కష్టం ఉండదు కాబట్టి తినుండొచ్చేమో. కానీ పబ్లిక్ కి రీచ్ అయినటువంటి సందర్భంలో ఒకటి ధర పెరగడం వలన వినియోగం తగ్గింది. అంటే నెల రోజులకి చచ్చేవాడు 45 రోజులకి చేస్తాడు. బ్రాండ్లు మార్చడం, ఈ రెండిటి కాన్సెప్ట్ మీద నడిచింది. దాన్ని వీళ్ళు బాగా వాడుకోగలిగారు. తాగుబోతు యొక్క అసంతృప్తిని, అసహనాన్ని వాడుకోగలిగారు. అది ఆశించినంతగా అవ్వట్లేదు. అంటే దాంట్లో వాళ్ళనన్నారు వీళ్ళనన్నారు రోజుల తరబడి చేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టి పర్మిట్ రూములు పెట్టి రేట్లు పేరుకి 99 రూపాయల మంది అని చెప్పి మిగతా అన్ని అదే రేట్లు ఇంకో రూపాయి ఎక్కువ వేసి ప్లస్ ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకుంటుండేటప్పటికి ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి కొత్త చర్చ రావాలి. కాబట్టి మద్యం రవాణాలో ఇప్పుడు రవాణాలో ఇవాళ రేటు ఆ రోజు కంపేర్ చేయి, ఇవాళ 10 రూపాయలకే మద్యం రవాణా అవుతుంది. ఆ రోజు వాళ్ళు 25 రూపాయలు పెట్టారు, 20 రూపాయలు పెట్టారు. మేము వచ్చి మద్యం రవాణా రేటు తగ్గించాం. ఇది కదా చూపెట్టాల్సింది. అది ఎక్కడన్నా లెక్క ఉందా? ఒకటేంటంటే విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఇవాళ మాట్లాడడం కంటే కూడా జరుగుతున్నది ఏంటంటే దాడి, దూషణ దాడి, మాటల దాడి సాగుతున్నప్పుడు మీడియా కూడా అదే చట్టంలో కొట్టుకుపోతున్నప్పుడు ప్రాక్టికల్ డిబేట్ లేదు. కానీ వాస్తవానికి ఓకే మీరు అన్నట్టు ధరలు పెంచినా లేదంటే బ్రాండ్లు మార్చినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి అప్పుడు మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ నవరత్నాల్లో ఒక భాగం కాబట్టి అది క్రమక్రమంగా చేద్దాం అనుకున్నారు. ఓకే అది అవ్వలేదు, ఫైనల్గా ఏదో 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తున్నారు, అది అవ్వలేదు. కానీ ఇందులో కూడా ప్రతి దాంట్లో అణువణువు అవినీతి జరిగింది అనే కాన్సెప్ట్ తీస్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు కేసుకి 150 రూపాయలు ఎంతో కమిషన్ తీసుకున్నారు, దాని ద్వారా తీసుకున్నారు. అలాగే డిజిటల్ చెల్లింపులు జరగలేదు, మొత్తం క్యాష్ వెళ్ళింది, ప్రభుత్వం నిర్వహించింది, వాళ్ళే డబ్బులు చేయలేదు. ఇప్పుడు చివరికి ట్రాన్స్పోర్ట్లో కూడా టెండర్లు ఇచ్చిన ట్రాన్స్పోర్ట్లో కూడా అందులో కూడా వీళ్ళు కమిషన్ తీసుకున్నారు. అంటే ప్రతి దాంట్లో అవినీతి జరిగింది అనే కాన్సెప్ట్. అంటే రేపు ఎక్కడి వరకు వెళ్తుంది ఇది? మద్యం మీద ఏం చేయాలనుకో నేను చెప్తుంది అదే. బేసిక్ గా అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఒక అట్రిబ్యూట్ చేశారు, అది జనానికి సంబంధం లేని అట్రిబ్యూషన్. అది తను తాగినప్పుడు తన కిక్కెక్కిందా లేదా, రేటు తను భరించగలడా లేదా, ఇదే డిబేట్. రేట్ ఎక్కువైనప్పుడు వాడు ఆ రోజున కోపగించుకున్నాడు, దాని ఆధారంగా ఎలక్షన్లలో వీళ్ళకి అధికారం ఖరారయ్యింది. 80 లక్షల మంది తాగుబోతుల యొక్క ఓట్లే వీళ్ళకి వచ్చినాయి అదనంగా. అవే వీళ్ళ విజయానికి వన్ ఆఫ్ ద సోపాన్. ఒక రకంగా ఆయన ఓటమికి కూడా అదొక కారణం. దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. కానీ ధరలు అలాగే ఉండటం వలన ఒక 99 రూపాయల బాటిల్ కూడా ఏమి అందుబాటులో ఉండట్లేదు. ఒక షాప్ లో ఒక 5-10 పెడుతున్నారు, మిగతా ఏమి లేవు. కాబట్టి మిగతాదంతా కూడా అంటే చీప్ లెక్కర్ దొరకట్లేదు, రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అంత ముందు కంటే తగ్గించింది ఏం లేదు. అంటే నేను విన్నది, నాకైతే ఆ రేట్ల ఐడియా లేదు అంటున్నారు. కాబట్టి ఇది ఆశించిన ఇంపాక్ట్ కనబడట్లేదు. కాబట్టి కొత్త కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, మద్యం రవాణాలో కుంభకోణం. ఇప్పుడు ఇసుక ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున కేసు పెట్టాలంటే జగన్ వస్తే ఇసుక రవాణా కుంభకోణం అని వీళ్ళ మీద కేసు పెడతాడా? పెడతారేమో మరి. ఎందుకంటే ఇవాళ కూడా ఇసుక జగన్ టైంలో ఇసుక రవాణా కుంభకోణం అని కూడా పెట్టచ్చు కేసు. ఏమని? ఇప్పుడు ఇసుక మామూలు లారీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 1 కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? లారీకా, సిటీ బస్సుకా, లేకపోతే టూరిస్ట్ బస్సా, ఒక్కొక్క దాని కెపాసిటీని బట్టి లగ్జరీనా ఇదే అని ఒక రేట్ ఉంటుంది. అదే రేంజ్ లోనే కదా వీడైనా వసూలు చేసేది. మామూలుగా ఒక 30 రూపాయలు కిలోమీటర్కి వసూలు చేస్తే అది 25 రూపాయలు పడితే పెట్రోల్ గా అదే డీజిల్, ఒక 5 రూపాయలు అడిగి లాభం. ఇది కామన్ బిజినెస్ టాక్టిక్స్. అలా కాకుండా ఇప్పుడు ఎక్కువకి కొన్నాడు అనేది ఎక్కువకి అమ్మాడని కదా వీళ్ళు చెప్పేది. ఓకే, ఎక్కువకి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎంత పడింది ఇది చెప్పాలి. నేను అనేది వీడు మామూలుగా అప్పట్లో లారీలకి ఇసుకకి వచ్చేటప్పటికి ఇట్లా ఎక్కడ ఎందుకు ఇవాళ మద్యం రవాణా జరుగుతుంది, ప్రైవేట్ రవాణా కదా ఇవాళ. కానీ ఇక్కడ ఈ షాపులకి ఎక్కడి నుంచి వస్తుంది ట్రాన్స్పోర్టేషన్? గవర్నమెంట్ ఇచ్చినే కదా. అంటే ఆ మద్యం తయారీ కంపెనీ ప్రభుత్వానికి అమ్ముతుంది, ప్రభుత్వం మద్యం షాపులకి వేస్తుంది. అవి కాకుండా ఇప్పుడు వీళ్ళు దొంగ మద్యం కూడా అమ్ముతున్నారు కదా, గోవా నుంచి తెచ్చి నాన్ పెయిడ్ లిక్కర్. అది ఇప్పుడు మన తాడిపత్రిలో పట్టుబడ్డ, ఇంకోటి పట్టుబడ్డ, ఏడా లేదు లిక్కర్, నకిలీ లిక్కరే దొరికింది. దొరికినప్పుడు ఎవడో ఒకటి మీద తోసేసి దాచేశారు, జోగినో ఇదో పెట్టేసి. ఈ వీళ్ళు హషప్ చేయడంలో సక్సెస్ఫుల్ నడుస్తున్నారు. ఈ ఇష్యూను కూడా హషప్ చేస్తున్నారు అంటున్నాను.
అది నిజమైతే ఓకే రైట్, ఇవాల్టి రోజున గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది 10 రూపాయలకే కిలోమీటర్కి, అప్పుడు వాడు 20 రూపాయలు వసూలు చేశాడు, దెన్ పబ్లిక్ లో చర్చ జరుగుతుంది. ఇది మనకు తెలియట్లేదు అంటున్నా, మేబీ ఎక్కువ అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియట్లేదు. అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో మిస్ అవుతున్నారేమో వీళ్ళు గవర్నమెంట్. ఇక మద్యం మీద డబ్బులు సంపాదించాడు, ఇంకో దాని మీద సంపాదించాడంటే, ఇవాళ సంపాదించకుండా నువ్వు మాట్లాడితే అది క్లారిటీ ఉంటుంది. నువ్వు సంపాదిస్తా, వాడు సంపాదించింది మాత్రమే తప్పు అన్నప్పుడు జనం పట్టించుకోవట్లే. ఇప్పుడు కూడా ఇందులో సిఐడి కానీ పోలీస్ శాఖ ద్వారా ఏసీబీ ద్వారా కాకుండా ఈడీకి వదిలిపెట్టారు. అవును, ఈడీ ఇందులో ఎక్కడా కూడా, ఇక్కడ ఇది ఎట్లా ఉంటుందంటే మనకు కావాల్సిన విధంగా ఎలా మలుచుకుంటారంటే, రామోజీరావు గారిది మార్గదర్శి ఫైనాన్స్ ఉందండి. మార్గదర్శి ఫైనాన్స్ అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది, అసలు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోకుండా పెట్టారు అన్నది ఆ రోజున ఉండవల్లి ఆరోపణ. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే రామోజీరావు గారు రోజు పేపర్లో ఫ్రంట్ పేజీ ఎడిటోరియల్ కాలములు రాశాడు. నేను రాజశేఖర రెడ్డిని ఆడుకుంటున్నాను కాబట్టి ఆయన నన్ను ఆర్థికంగా అణకతొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు, మాది హిందూ అవిభాజ్య కుటుంబ ఆర్థిక వ్యవస్థ, ఇది మా ఎంత అంటే ఒక ఫ్యామిలీ బిజినెస్ అన్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఫ్యామిలీ బిజినెస్ గా ఫైనాన్స్ చెయ్యొచ్చా అని. రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఫ్యామిలీ బిజినెస్ కింద ఫైనాన్స్ చేయడానికి కుదరదు, ఫైనాన్స్ అనేటటువంటి దాంట్లో ఎంత వాళ్ళు ఎక్కడ పెట్టారో లెక్క చెప్పాలి, ప్లస్ అదంతా కూడా ఆడిటబుల్, ఫ్యామిలీ బిజినెస్ లో అట్లా ఉండదు అని చెప్పింది. చెప్పిన తర్వాత రిజర్వ్ బ్యాంకును కూడా కొనేశాడు, బెదిరించేశాడు రాజశేఖర రెడ్డి. పైన కాంగ్రెస్ అధికారం, కింద కాంగ్రెస్ అధికారం, మేము పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది ఈనాడు కాబట్టి మమ్మల్ని దెబ్బతీయడానికి ఇట్లా రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా తెచ్చుకున్నాడు అని వీళ్ళ కోసం చెప్పలేదు కదా, అది వాళ్ళ నిబంధన వీళ్ళ కోసం రాశారా, లేదు కదా, ఉన్న నిబంధనే చెప్పారు వాళ్ళు. అన్నాక అట్లా చెప్పినా సరే రూల్ ప్రకారం ఇది సీజ్ చేస్తారు అన్నప్పుడు, యాజ్ ఫర్ నామ్స్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన దాంట్లో డబ్బులు 60% 70% సెలెక్టెడ్ దీంట్లో దాచిపెట్టి ఉంచాలి, అది వేరే వాటికి మళ్ళించేదాన్ని ఆడిట్ చూపించాలి. ఇప్పుడు వీళ్ళ ఫైనాన్స్ దాంట్లో పెట్టారు, మేబీ భక్తులు జనం నమ్మినే ఉంటారు, నమ్మకుండా ఏమి ఇవ్వలేదు, ఎవరు బలవంతంగా వీళ్ళు లాక్కోలేదు. కానీ ఈ డబ్బుల్ని ఎక్కడికే మళ్ళించారు అనడానికి సాక్ష్యం ఏంటి, రిజర్వ్ బ్యాంక్ నువ్వు అది మూస్తావా లేదా నిన్ను ముయ్యమంటావా అని అడిగినప్పుడు ఫైనాన్స్ ని మూసేశారు. నువ్వు నిజంగా చట్టబద్ధత అయితే ఎందుకు మూసేస్తాడు, మూసేశాడంటేనే దట్ ఇట్ సెల్ఫ్ యాక్సెప్టెడ్ కదా, క్రైమ్ అయిపోయింది, ఆ డబ్బులు రెట్నిస్తామని చెప్పావు. అంటే దొంగతనం జరిగిన తర్వాత ఆ నిజం ఫస్ట్ కాదు అని చెప్పి, ఇది నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నేనే ఎత్తుకొచ్చానని చెప్పి, ఆ తర్వాత అది దొంగతనమే అని ఏదైతే పోలీసులు నిర్ధారించాక డబ్బులు ఎరక్కిచ్చేస్తానులే అని చెప్పి, ఆ డబ్బులు ఇచ్చేసాను కాబట్టి నేనే నేరం చేయలేదను నువ్వు అన్నట్టు ఉంది. ఇప్పుడు నిన్న మాట్లాడి వాళ్ళు కోర్టు వీళ్ళకి శుద్ధపోసని ఎవడు సర్టిఫికెట్ ఇవ్వాల, ఫైనాన్స్ ఎత్తేయడం ఇట్ సెల్ఫ్ ఏ క్రైమ్. చివరికి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి ఆస్తులు అమ్ముకున్నది నిజం కదా, అంటే ఏంటి, నువ్వు ఆ డబ్బుల్ని నీ ఆస్తులకి మళ్ళించుకున్నావని ఒప్పుకున్నట్టే కదా, మరి అది క్రైమ్ కాదని ఎట్ట అంటారు. అంటే కింద నుంచి పైదాకా మనకు వాదించే పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు. దాన్ని చూపెట్టి పబ్లిక్ ఎట్లా చెప్పారు, ఇట్లా చెప్పుకొచ్చారు. అట్లాగే ఇందులో కూడా జరిగేటటువంటిది ఏంటంటే, అంటే ఒక ఎకోసిస్టమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేది, వీడు దొంగ అంటే దొంగకు అనుగుణంగా ఎకోసిస్టమ్ లో మాట్లాడతారు వీళ్ళు, కాదు అంటే కాదన్నట్టు చెప్తారు. ఇందులో మార్గదర్శిలో ఓపెన్ గా చెప్పినా సరే ఆయనే ఫైనాన్స్ కంపెనీ మూసేసుకుని ఆయన ఆస్తులు అమ్ముకుని మరి డబ్బులు చెల్లించినా ఆయన నిరపరాధి. అట్లాగే ఇక్కడ చూడండి, సిదిరి అప్పలరాజు కొడుకు విషయంలో యాక్సిడెంట్ తప్పే, యాక్సిడెంట్ కారణంగా అయితే కనుక బెయిలబుల్ వచ్చేస్తుంది కేసు, అదే సందర్భంలో వేరే వాళ్ళని పెట్టాలనుకోవడం తప్పే. దాన్ని అంత ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు, వీళ్ళ ఎమ్మెల్యే ఎవరో గోవిందు ఎవరో ఒక ఆయన కొడుకుది యాక్సిడెంట్ చేస్తే ఏం చేశారు, ఏడాది అయిపోయిందండి ఇన్సిడెంట్ జరిగి, కనీసం ఇస్తానంది 1 లక్ష అంటే ఇందులో 10 లక్షలు ఏదో ఇస్తానన్నట్టున్నారు, ఒప్పుకుంటుంటే లేదు లేదని మళ్ళీ వాళ్ళ చేత కేసు పెట్టించారు, అంతా నడిచింది. అక్కడ వచ్చేటప్పటికి 1 లక్ష ఇస్తాను, ఆ 1 లక్ష కూడా ఇవ్వకపోతే ఏడాది తర్వాత వాళ్ళు ఆడియోలు వీడియోలతో సహా బయట పెట్టి, కానీ అసలు దాని మీద ప్రస్తావన ఉందా, అదే అది అయిపోతే ఇక్కడ లింగమనేని అనేది అయితే కనుక అసలు
అదేదో అమాయకుడైనటువంటి ఒక వ్యక్తి పొరపాటున ఆస్టిన్తో ఆ అమ్మాయి వెళ్ళి అనవసరంగా గుద్దుకుంది అన్న కోణంలో ఉదత్ తప్పించి నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. 16వ తారీఖు ఇన్సిడెంట్ అయితే 20వ తారీఖు దాకా వార్త ఎందుకు బయటికి రాలా? దట్ ఇట్ సెల్ఫ్ మేనేజ్ చేస్తున్నారనే కదా. ఇంకోటి చనిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అని లోకల్ గా వీడియోలు యూట్యూబ్ వాళ్ళు ఎక్స్పోజ్ చేశాక పేపర్ లో వార్త వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఆయనకి స్టేషన్ బెయిల్ ఆల్రెడీ ఇచ్చేసారని తెలిసింది. అప్పుడు అది కూడా ఏంటి, ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్. మనం అక్కడ ఆ ఏరియా లిమిట్ హైదరాబాద్ లో 20 to 40 కిలోమీటర్స్ స్పీడ్. ఆ రేంజ్ లో అయితే అంత ఎత్తు గుద్దుకునే అవకాశం లేదు. ఇంకోటి పోలీసులు సాధారణంగా ఇట్లాంటి అంశాల్లో ఏం చేయాలా, ఇంకోటి ఎవడో అప్పుడు ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముస్లిం అతనికి సంబంధించిన కొడుకుది ఏం చేశారు, దారిన వచ్చే సీసీ కెమెరాలు కూడా చూశారు. ఇప్పుడు ఈ ఏరియాలో సీసీ కెమెరాలు ఏమన్నారు, మరి ఇతను వచ్చిన రూట్ లో చెక్ చేయాలి కదా, ఎక్కడో చోట కనబడుతుంది కదా, అక్కడ స్పీడ్ లిమిట్లు ఎక్కడో చోట కౌంట్ లో వచ్చి ఉంటది కదా, అవన్నీ అసలు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఎందుకు ఈ లగ్జరీ కార్లలో డాష్ బోర్డ్ కెమెరాస్ అని ఉంటాయి సార్, అది రికార్డింగ్ తీసినా వీళ్ళు ఎంత స్పీడ్ లో వెళ్ళారు, యాక్సిడెంట్ ఎలా జరిగింది అంతా అందులో రికార్డ్ అవుతుంది. డాష్ బోర్డ్ కెమెరా అక్కడే మేనేజబుల్. అదే ఇక్కడ ఈయనైతే దుర్మార్గుడు, రాక్షసుడు సిదిరెప్పలరావు. వీళ్ళు సన్మార్గులు, దేశాన్ని ఉద్ధరించేవాళ్ళు. మనకి ప్రస్తుతం నీతి అంటే మన పేపర్లు చెప్పేది నీతి, మన ఎకోసిస్టమ్ మాట్లాడేది నీతి తప్ప ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ మద్యం రవాణాలోనే చూస్తే అతను తప్పు, నేను అంటున్నది రేటు చెప్పు, నువ్వెంతకి తీసుకొస్తున్నావు, దానికంటే రూపాయికి తక్కువ తెస్తున్నావు అంటే ఆ రోజు కంటే ఇవాళ కూడా రూపాయి తక్కువ తెస్తున్నాడు అంటే గ్రేట్. ఆ రోజు వాళ్ళు తక్కువకి తెచ్చుంటే చెప్పలేము ఇక. ఇంకొకటి ఇక్కడ వీళ్ళు రాసిన ఛార్జ్ షీట్ ఏంటంటే ఇందులో ఇదే ఈడీ చెప్పింది ఎఫ్ఐఆర్, సిబిఐ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా మేము ఈసీఐఆర్ పెట్టామని చెప్పింది. అంతే, అవును. వీళ్ళేమి అడిషనల్ గా ఇంకేమి ఇన్వెస్టిగేట్ చేయాలి, స్టార్ట్ చేశారు. దాని ఆధారంగా మనీ లాండరింగ్ కేసు ఎలా పెడతారు అంటే అందులో మనీ ఉంది కదా, వీళ్ళు అన్నది వాడు అన్నాడు 40 కోట్లు ఇస్తానన్నాడు అన్నది కాబట్టి నిజమా లేదా 40 కోట్లు అని తేల్చడం కోసం వీళ్ళు దిగారు. అది చెయ్యొచ్చు, తప్పేం లేదు. అందులో రేపు పొద్దున దొరకలేదు అనుకోండి, ఇప్పుడు నిన్న ఏం చెప్పారు 24 లక్షలు దొరికిందంట. 24 లక్షలు 40 కోట్ల, ఇంకోటి 24 లక్షలు అనేది వాళ్ళ రొటీన్ బిజినెస్. ఒక ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వాడి దగ్గర 24 లక్షలు అంటే కొండని తవ్వి అలకన పెట్టినట్టుంది. అది ఎవరు ఏదో 2 లాకర్లు ఉన్నారు, పోనీ మిగతా వాళ్ళందరి దగ్గర అన్నారు, ఎవరి దగ్గర ఏం దొరకలేదని వాళ్ళే చెప్తున్నారు కదా. ప్రాథమికంగా ఇది తుస్సుమంది. ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఆధారంగా జరిగిన సోదాలు, భవిష్యత్తులో ఆ లాకర్లలో వీళ్ళయ్యో డిజిటల్ పట్టుకుపోయారన్నారు. అంటే మేబీ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అవి పట్టుకుపోయి ఉంటారు. అందులో ఏదన్నా అప్రకటిత లావాదేవీలు అవి కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తే ఆవిడ చెప్పలేదు. అప్పుడు జరిగిన లావాదేవీ ఏదన్నా ఇలా అన్నట్టు 40 కోట్లదో ఏదన్నా ఎక్స్పోజ్ చేస్తే కనుక కరెక్ట్ గా వెళ్ళదవుతుంది. ఇంకోటి ఇందులో ప్రాక్టికల్ గా మాట్లాడితే డబ్బులు ఇచ్చేవాడు ఆన్లైన్ ట్రేడింగ్ చేయడు కదా, ఒకవేళ నిజంగా 40 కోట్లు ఇచ్చేట్టయితే. ఇంకోటి 40 కోట్ల రూపాయలు ఆ మర్డర్ కోసం ఇచ్చేయడందుకు అవతలోడికి ఎంత ప్రాఫిట్ రావాలా? వివేకానంద రెడ్డి చనిపోతే అవినాష్ రెడ్డికి 5 కేసులు రాదు. పైగా ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి చనిపోయి ఇతను చంపేశాడని తెలిస్తే లాజికల్ గా వీళ్ళు పోతారా ఆడిపోతారా? ఇంకోటి గవర్నమెంట్ వీళ్ళని వేస్తుంది కదా లోపల, కామన్ గా ఆలోచిస్తే. కాబట్టి ఇవన్నీ లాజికల్ కాకుండా మ్యాజికల్ న్యూస్ తో నడుస్తున్నాం ప్రస్తుతం. కానీ ఒకటి అంటే కేసులు అయినా కావచ్చు, కుంభకోణం జరిగిందా లేదని ఓకే రేపు ఈడీ నిర్ధారిస్తుంది ఏంటనేది. వైసీపీలో ఇంకా అందరికీ థ్రెట్ ఉంది అనే సంకేతం వస్తుందా? అంటే బేసిక్ ఒకటి సిబిఐ చేసే ప్రతి ఎఫ్ఐఆర్ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది ఇవాళ రోజు, ఇదివరకు లేదు అట్లా. ఇప్పుడు సిబిఐ చేసే ప్రతి దాంట్లో ఈడీ ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. కానీ ప్రాక్టికల్ ప్రూవ్ లో ఫెయిల్ అవుతున్నది. ఇప్పుడు మొన్న అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ ఉంది, ఏమైంది చివరికి కోర్టు కొట్టి పడేసింది. ఇప్పుడు మళ్ళీ దాని మీద అప్పీల్ ఇంకా ఏం తేల్చాలి హైకోర్టులో. ఎందుకని మీరు ఊహాజనితంగా ఇంత ఆదాయం వచ్చేదేమో అని లెక్కగట్టారు అని చెప్పింది. అట్లాగే ఇక్కడ అయింది అనుకుంటే రేపు పొద్దున. ఇప్పుడు ప్రస్తుతం కోర్టు వ్యాఖ్యలు చేస్తోంది, ఇది ఇందులో చెప్తున్న దాంట్లో ప్రాథమికంగా ఉంది, చాలా లెక్కలు ఉన్నాయి అన్నటువంటి. ఆ లెక్కలు ప్రూవ్ చేసి వీళ్ళు నిజంగా అయితే కనుక ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టించి తొందరగా ఈ విచారణ తేలిపిచ్చారనుకోండి, అద్భుతంగా నడుస్తుంది. ఏదో ఒకటి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే కూటమి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టించి జగన్ కేసులు కానీ ఇప్పుడు వీళ్ళు పెడుతున్న ఈడీ కేసులు కానీ
త్వరగా శిక్ష పడేలా చెయ్యగలిగితే రేపు ఎలక్షన్స్కి వీళ్ళకి బెనిఫిట్. ఒకవేళ కేసులు కొట్టేస్తే వాళ్ళకి బెనిఫిట్. ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఒకటి సార్, ఇన్ని అరెస్టులు జరుగుతున్నా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి డిఫెన్స్ చేసుకోలేకపోతుందా వైసీపీ? ఈయన కనీసం ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోలేకపోయారు. అంటే దాన్ని కోర్టుల చేతిలో ఉంటుంది. ఏమో చంద్రబాబు గారు తెచ్చుకోగలిగాడు ముందస్తు బెయిల్, అక్కడ ప్రతిపక్షం అని. అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉండి కూడా మరి అధికారం ఉన్నారని ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక అధికారంలో ఉన్న రోజునే చేత కాలేదు జగన్ కి. బేసిక్ గా లీగల్ గా వీళ్ళకున్నంత సబ్జెక్టు పట్టు లేదు. అంటే ఈయన కూడా ట్రై చేశాడు కదా బెయిల్ కోసం, అది కోర్టులో ఉండేది. సునీల్ కుమార్ కూడా అరెస్ట్ చేశారు. ఎవరు అంటున్నా నేను, కోర్టులు ఒకటే. ఆంధ్రాలో ఒక సెక్షన్ ఆఫ్ వీళ్ళ మీద ఇప్పుడు మనకి బ్యాక్ బెంచర్స్ అంటాం కదా, అట్లాగా ఇక్కడ వైసీపీ మీద న్యాయ వ్యవస్థలో ఒక విపరీతమైన నెగిటివ్ ఉంది. ఫస్ట్ లో ఉండే నెగిటివ్ ఏమో జగన్ మీద కేసు, సెకండ్ ఫేజ్ లో నెగిటివ్ ఏమో రమణ మీద రాసిన లేఖ. ఇది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులందరూ తమనే టచ్ చేసినట్టు ఫీల్ అవుతారు వీళ్ళని. అందుకని వాళ్ళు చేసే వ్యాఖ్యల్లో కూడా అదే ఉంటుంది. ఈవెన్ మొన్న అదేదో కేసులో వచ్చి ఆంధ్రాకి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు జడ్జి గారు వ్యాఖ్యానం చేసినటువంటిది, మీరు ఒక అతను ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి కేసులో యావజ్జీవ కారాగార శిక్ష 2009 దాంట్లో పడితే ఇప్పుడు అతను బెయిల్ అడుగుతున్నాడు అనమాట. అడిగితే మీరు ఆంధ్ర సంగతి మాకు తెలుసులే అని చెప్పారు జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జి గారు. నువ్వు బయటికి వెళ్తే గనక నువ్వు వాళ్ళైనా చంపుతావు, వాళ్ళు నిండైనా చంపుతారు, ఇలాంటి వాడికి బెయిల్ ఇస్తే అట్లాగో మాకు ఆంధ్ర సంగతి బాగా తెలుసులే అన్నట్టు. అంటే వాళ్ళకి మైండ్ లో అట్లా పడుంది. ఇంకొక 3 ఏళ్ళు తప్పదేమో జగన్మోహన్ రెడ్డి గారికి. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ లెక్కర్ వ్యవహారంలో మద్యం స్కామ్ లో తాజాగా మరొక అరెస్టు. నిజంగా నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతోంది, ఏ అరెస్ట్ ఉండబోతోంది, ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందేమో వైసీపీ. చూద్దాం ఏం జరుగుతుంది.